హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఇటీవల అండర్-19 ప్రపంచ కప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారు యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. ఇటీవల అండర్-19 ప్రపంచ కప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఏ ఇండియా, బి ఇంగ్లాండ్, సి ఆస్ట్రేలియా, డి ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా. అండర్-19 ప్రపంచ కప్ 2024 పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా 79 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. అండర్-19 ప్రపంచ కప్ 2024 విజేతగా ఆస్ట్రేలియా నిలవడం జరిగింది. దేశంలో తొలి హైపర్ వెలాసిటీ విమానాన్ని ఏ సంస్థ తయారు చేసింది? దేశంలో తొలి హైపర్ వెలాసిటీ విమానాన్ని ఏ సంస్థ తయారు చేసింది? ఏ ఐఐటి గౌహతి, బి ఐఐటి మద్రాస్, సి ఐఐటి కాన్పూర్, డి ఐఐటి జమ్మూ. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్. దేశంలో తొలి హైపర్ వెలాసిటీ అనే విమానాన్ని ఐఐటి కాన్పూర్ అనే సంస్థ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2024 ఎక్కడ నిర్వహించడం జరిగింది? ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు 2024 ఎక్కడ నిర్వహించడం జరిగింది? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి హైదరాబాద్, డి గాంధీనగర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. ప్రపంచ సుస్థిర అభివృద్ధి 23వ సదస్సును న్యూఢిల్లీలోని భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గయానా ప్రధాని, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి పాల్గొనడం జరిగింది. భారతరత్న పురస్కారానికి ఎంపికైన పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణ ఏది? నెక్స్ట్ క్వశ్చన్. భారతరత్న పురస్కారానికి ఎంపికైన పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఎల్పిజి, బి జిపిఏ, సి జిఎల్పి, డి జిడిపి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎల్పిజి. పివి నరసింహారావు ఈ యొక్క ఎల్పిజి అనే సంస్కరణను తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ వచ్చేసి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. వీరికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు. 1952వ సంవత్సరంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా 1971-73 సంవత్సరానికి కాలానికి గాను పనిచేశారు. భారతదేశ 9వ ప్రధానిగా 1991-1996 కాలానికి గాను పనిచేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. భారతరత్న పురస్కారానికి ఎంపికైన చౌదరి చరణ్ సింగ్ భారత ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతరత్న పురస్కారానికి ఎంపికైన చౌదరి చరణ్ సింగ్ భారత ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం ఏది? ఏ 1978, బి 1979-80, సి 1956-61, డి 1989-94. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1979-80 మధ్య కాలానికి గాను చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇటీవల భారత్ ఏ 2 దేశాలతో యూపీఐ సేవలను ప్రారంభించనుంది? భారత్ ఏ 2 దేశాలలో యూపీఐ సేవలను ప్రారంభించనుంది? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ శ్రీలంక మారిషస్, బి ఖత్తర్ శ్రీలంక, సి శ్రీలంక మలేషియా, డి థాయిలాండ్ ఈజిప్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక మారిషస్. భారత్ శ్రీలంక మారిషస్ వంటి 2 దేశాల్లో యూపీఐ సేవలను ప్రారంభిస్తున్నట్టు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించడం జరిగింది. స్పెరో దేకా వర్షాబు అనే కొత్త జాతి కప్పలను ఎక్కడ కనుగొన్నారు? స్పెరో దేకా వర్షాబు అనే కొత్త జాతి కప్పలను ఎక్కడ కనుగొన్నారు? ఏ బెంగళూరు, బి కొచ్చి, సి జస్పరాన్, డి ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగళూరు.
స్పేరో దెకా వర్షాబు అనే కొత్త జాతి కప్పలను ఇటీవల బెంగళూరులో కనుగొనడం జరిగింది. ఈ యొక్క కప్పలకు అంతరించిపోయే జాతిగా ఉన్నవి ఈ అరుదుగా కనిపిస్తావంట. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోనికి పంపించనున్న మహిళా రోబో పేరు ఏమిటి? ఇస్రో గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోనికి పంపించనున్న మహిళా రోబో పేరు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ అంతరిక్ష మిత్ర, బి గగన్ మిత్ర, సి వ్యోమమిత్ర, డి ఆరోగ్యమిత్ర. వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వ్యోమమిత్ర. ఇస్రో గగన్యాన్ మిషన్లో భాగంగా 3 వ్యోమగాములతో పాటు ఈ యొక్క మహిళా రోబోను వ్యోమమిత్ర అనే మహిళా రోబోను పంపించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.